పరీక్షలు ఏవైనా ఫలితాల్లో #1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి, స్టార్ శ్రీనిధి. secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. తెనాలి రూరల్ సర్కిల్ పరిధిలో ఇటీవల జరిగిన 2 చోరీ కేసుల్లో నిందితులను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. కొల్లిపర పోలీస్ స్టేషన్లో ఒక కేసుకు సంబంధించి నిందితుడిని, అట్లాగే తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక కేసుకు సంబంధించి మరికొందరు నిందితులను అయితే ఈరోజు అరెస్ట్ చేశారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సిఐ నాయబ్ రసూల్ మీడియా సమావేశంలో నిందితుల వివరాలను అయితే తెలియజేశారు. కొల్లిపరకు సంబంధించి చూసుకుంటే కనుక దాదాపు 2 రోజుల క్రితం, అంటే ఈ నెల 18వ తేదీ తెల్లవారుజామున కొల్లిపర గ్రామానికి చెందినటువంటి కొల్లి వెంకట శ్రీనివాసరెడ్డి అనే వృద్ధుడు తన ఇంట్లో నిద్రిస్తూ తెల్లవారుజాము సమయంలో బయటకు వచ్చాడు. అంటే గేదెలకి సంబంధించి గేదెలకు పాలు తీసుకునేందుకు అతను బయటకు వచ్చిన క్రమంలో అతన్ని గుర్తు తెలియని వ్యక్తి అతని మీద దాడి చేసి అతన్ని లోపలికి తీసుకెళ్లి బెదిరించి అతని చేతికున్నటువంటి 2 ఉంగరాలను అయితే చోరీ చేసి అతని సెల్ ఫోన్లు కూడా అక్కడి నుంచి తీసుకొని పరారయ్యి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. వెంటనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెనాలి రూరల్ సిఐ నాయబ్ రసూల్, అట్లాగే అక్కడ కొల్లిపర ఎస్ఐ ప్రసాద్ ఆ సంఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ బాధితుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ కేసుకు సంబంధించి కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడైనటువంటి చెరుకుపల్లి మండలం రాంబోట్లవారిపాలెంకి చెందినటువంటి ఉమాశంకర్ రెడ్డిని నిందితునిగా గుర్తించి పోలీసులు అయితే వెంటనే అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈ కేసు ఏదైతే 18వ తేదీ జరిగింది, వెంటనే జరిగిన వెంటనే ఈరోజు 20వ తేదీ దాదాపు 48 గంటల వ్యవధిలో నిందితుడిని గుర్తించి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం పట్ల కూడా వారిని ఉన్నతాధికారులు అయితే ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఇటు సిఐ నాయబ్ రసూల్, అట్లాగే కొల్లిపర ఎస్ఐ ప్రసాద్, అట్లాగే ఈ టీం మొత్తాన్ని కూడా కానిస్టేబుల్ని, హోంగార్డ్ వీరందరినీ కూడా ఉన్నతాధికారులు అయితే ప్రత్యేకంగా అభినందన తెలియజేశారు. ఏదైతే ఈ దోపిడీ ఘటనకు సంబంధించి ఆ సెల్ ఫోన్ ఆధారంగానే నిందితుడిని గుర్తించి సాంకేతిక పరిజ్ఞానంతో సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి అరెస్ట్ చేసినట్లయితే సిఐ నాయబ్ రసూల్ మీడియా సమావేశంలో అయితే వెల్లడించారు. దాదాపు 2,40,000 రూపాయల విలువైనటువంటి బంగారు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో అయితే హాజరు పెడుతున్నట్లయితే సిఐ తెలియజేశారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బందిని అయితే ప్రత్యేకంగా ఆయన అభినందించారు. అట్లాగే ఈ నెల 12వ తేదీన తెనాలి మండలం ఎరుకులపూడి గ్రామంలో ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో భారీ చోరీ అనేది కూడా జరగడం తీవ్ర కలకలం రేకెత్తించింది. అక్కడ ఆలయంలోకి సంబంధించి కూడా తాళాలు పగలగట్టి ఒక గదిలో ఉన్నటువంటి ఎత్తడి రాగి సామాన్ల మొత్తాన్ని కూడా గుర్తు తెలియని వ్యక్తులు దోచుకు వెళ్లడం తీవ్ర కలకలం రేకెత్తించింది. ఈ ఘటనపై ఆలయ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెనాలి రూరల్ ఎస్ఐ ఆనంద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ చేపట్టారు. ఆ విచారణలో కూడా ఈరోజు మీడియా సమావేశంలో ఆ నిందితులను కూడా అరెస్ట్ చేసినట్లయితే సిఐ నాయబ్ రసూల్ అయితే తెలియజేశారు. ఎవరైతే ఉన్నారో మహిళలు, ఈ కేసుకు సంబంధించి 3 మహిళలు, అట్లాగే ఓ మగ వ్యక్తి కూడా ఉన్నట్టుగా కూడా గుర్తించారు. వారందరూ కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఉదయం పూట పరిసర ప్రాంతాల్లో, గ్రామాల్లో కానివ్వండి, ఇటు కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ చిత్తు కాగితాలు, వేస్ట్ అనేది కూడా మెటీరియల్ని కూడా ఏరుకుంటూ అక్కడ పరిసరాలను గమనించి చోరీకి పాల్పడినట్టుగా కూడా గుర్తించారు. ఆలయంలో ఒక గదిలో ఈ వస్తువులు ఉన్నట్టుగా కూడా తెలుసుకొని ఆ లోపలికి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి దాదాపు ₹1,00,000 విలువైనటువంటి ఆలయానికి సంబంధించిన వస్తువులు, ఏదైతే రాగి ఎత్తడి వస్తువులు, గంగాలం కానివ్వండి, అట్లాగే బిందెలు, చెంబులు, ఇవన్నీ కూడా చోరీ చేసిన పరిస్థితి ఉంది. ఈ కేసులో ఆ 3 మహిళలను అయితే అరెస్ట్ చేసినట్లయితే సిఐ నాయబ్ రసూల్ అయితే తెలియజేశారు. మరో నిందితుడు నాగరాజు అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. అతన్ని ఆటోను కూడా స్వాధీనం చేసుకోవాల్సిందని చెప్పిన అయితే సిఐ నాయబ్ రసూల్ తెలియజేశారు. ఈ కేసులో కూడా నిందితుల్ని వేగవంతంగా గుర్తించి కేవలం వారం రోజుల వ్యవధిలోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడం పట్ల వీరిని సిఐ నాయబ్ రసూల్, అట్లాగే ఎస్ఐ ఆనంద్, రూరల్ ఎస్ఐ ఆనంద్ కూడా వీరి సిబ్బంది అందరినీ కూడా ఉన్నతాధికారులు అయితే ప్రత్యేకంగా అయితే అభినందించారు. ఈ 2 కేసులకు సంబంధించి వారం రోజుల వ్యవధిలోనే 2 భారీ చోరీ కేసులను ఛేదించడం, నిందితులు వెంటనే అరెస్ట్ చేయడం పట్ల కూడా పోలీసులకు అభినందనలు అయితే పలువురు తెలియజేస్తా ఉన్న పరిస్థితి. అందరికీ నమస్కారం. 18/6/2026 తేదీన కొల్లిపరలో ఒక వృద్ధుడిని బెదిరించి అతని ఇంట్లోకి నెట్టుకుంటూ పోతూ 2 బంగారు ఉంగరాలు, ఒక సెల్ ఫోను దొంగతనం చేసినట్లుగా మాకు శ్రీనివాసరెడ్డి అనే అతను వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వెంటనే నేరస్థలానికి కొల్లిపర ఎస్ఐ గారు మరియు నేను సందర్శించి ఈ సెల్ ఫోన్ ఆధారంగా ఇతను ఏ రూట్లో వెళ్ళారని ఐడెంటిఫై చేసుకొని అతను విజయవాడకి వెళ్ళినట్టుగా ఐడెంటిఫై అయింది. ఇమ్మీడియట్లీ ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరాలని మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఒక ముద్దాయిని గుర్తించడం జరిగింది. ఈ ముద్దాయి రాంబొట్లవారిపాలెం ఉమాశంకర్ రెడ్డి అని, అదేవిధంగా చెరుకుపల్లి మండలం, బాపట్ల జిల్లా అని నిర్ధారించుకుంటే అతన్ని ఈ రోజున
మన వలభాపురం వద్ద ఆంజనేయ స్వామి గుడి వద్ద అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయగా అతని వద్ద 2 ఉంగరాలు సుమారు 16 గ్రాములు గల విలువ కలిగి 2,40,000 రూపాయలు గల వర్త్ గలది స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా అతను వాడిన మోటార్ సైకిల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను విచారిస్తే ఇతను మామూలుగా ఈ గత కొన్ని రోజుల నుంచి ఆ కొలిపర్లో సరిలో చూసుకుంటూ ఎవరు ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి ఐడెంటిఫై చేసుకుని సింగిల్ పర్సన్గా ఉన్న వృద్ధుడిని గుర్తించుకొని అతని మీద దాడి చేయడం జరిగింది. అందుకని కొల్లిపార ప్రజలకు కానీ మొత్తం తెనాలి రూరల్ ప్రజలకు కానీ చెప్పేది ఏంటంటే మా తరపున విన్నపం, ఇలాంటి ఒంటరిగా ఉన్న వాళ్ళని పేరెంట్స్ని పిల్లలు లేనప్పుడు ఆ ఏరియాలో సీసీ కెమెరాలు బిగించినట్లయితే మనకు తల్లిదండ్రులకి సెక్యూరిటీగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇలాంటి ఒంటరిగా ఉన్న వృద్ధులకి మహిళలకు కానీ సీసీ కెమెరాలు అమర్చాలి. అదేవిధంగా ఉదయాన్నే వాకింగ్కి వెళ్తుంటారు, ఇలాంటి వాటిలో నేరాలు జరుగుతుంటే కనుక ప్రతి ఇంట్లోకి కూడా మినిమం ఒక 2 కెమెరాలను బిగించుకుంటే మనకు సెల్ఫ్ భద్రతగా ఉంటుంది. అదేవిధంగా 48 గంటల్లోనే ఈ కేసును ఛేదించి కొల్లిపార ప్రజలకు అందరికి కూడా ఒక విశ్వాసం కలిగించగలిగాం. అందుకని చాలామంది కూడా ఈరోజు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలిగాం. అందుకే చాలామంది మహిళలు మేము పోతే ఆ రోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తామయ్యా, మేము ఇలాంటి జరిగితే కష్టం అని చెప్పారు. అందుకని మేము మటుకు దీన్ని పిస్టేజ్ తీసుకొని 48 అవర్స్లోనే ఈ కేసు ఛేదించి ఆ ముద్దాయిని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. కానీ మా తరపున వినపి ఏంటంటే అందరూ కూడా వీలైనంత వరకు సీసీ కెమెరాలు బిగించుకోవడానికి సహకరించండి. ఎరికలపూడి వద్ద శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క గుడి వద్ద గల స్టోర్ రూమ్ నందు 120 కిలోల ఇత్తడి సామాన్ని 12/6/2026 తేదీన తెల్లవారుజామున దొంగతనం జరిగినట్లు ఆ గుడి యొక్క మెంబర్ వచ్చి కంప్లైంట్ ఇవ్వగా దాని మీద తెనాలి రూరల్ ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ యొక్క సీన్కి తెనాలి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది వెళ్ళి పరిశీలించగా అక్కడ క్లూస్ టీమ్ పట్టి మనకు ఎవరో కొంతమంది ఆడవాళ్ళు వచ్చినట్టుగా కొన్ని ముద్రలు కానీ అన్నీ కూడా ఐడెంటిఫై చేయింది. ఈ విధంగా ఎవరు వచ్చుంటారని చెప్పి మన యొక్క టీంతో కొంచెం అదేవిధంగా ఆ రూట్లో సీసీ కెమెరాస్గా ఉంటాయి గుడికి కూడా, వాటి ద్వారా కూడా చెక్ చేస్తే ఒక ఆటో వెళ్ళినట్టు కూడా అక్కడ ఐడెంటిఫై అయింది. ఎవరో కొంతమంది వ్యక్తి ఆటోలో వచ్చి ఇట్లా దొంగతనం చేసి ఈ ఇతర సామాన్ తీసుకెళ్ళినట్టుగా ఐడెంటిఫై అయింది. దీని ద్వారా మనం ఐడెంటిఫై చేసుకుంటే మొత్తం 4 ముద్దాయిలు వచ్చినట్టుగా ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళలో 3 ఆడవాళ్ళు, ఒక మగ వ్యక్తి పేరు నాగరాజు, ఆడవాళ్ళ యొక్క పేరు పాలపర్తి గంగోత్రి అలియాస్ జ్యోతి, 2వ పేరు మొగలి పద్మ, 3వ పేరు పాలపర్తి సేనమ్మ. వీళ్ళు ఒక టీమ్గా వచ్చి ఆ గుడి యొక్క స్టోర్ రూమ్ను పగలగొట్టి గుడిలో ఉన్న వాల్యుబుల్ ఈ యొక్క 120 కిలోల ఇత్తడి సామాన్ మొత్తాన్ని కూడా కలిశాలు కానీ పొంగలు పెట్టుకునే గిన్నెలు, దబరలు, మొత్తం కూడా ప్రసాదాలు పెట్టే బిందెలు అన్నిని కూడా వాళ్ళు ఒక కవర్లో వేసుకొని ఆటోలో తీసుకెళ్ళి వెళ్ళారు. కనుక వాళ్ళని ఈరోజు తెనాలి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది నందివెల్లి జంక్షన్ వద్ద వాళ్ళు పట్టుకొని వాళ్ళ వద్ద ఆ సామాన్ అంతా మొత్తం 120 కిలోలు రికవర్ చేయడం జరిగింది. ఆ మగ వ్యక్తి మరి ఆటో ఇద్దరు కూడా వాళ్ళిద్దరు మగ వ్యక్తి మరి ఆటో 2 కూడా లేవు, అప్స్కాండ్లో ఉన్నారు. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ పెట్టాము. వాళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేసి వీళ్ళు ఇంకేమన్నా కానీ ఇలాంటి చేశారా, వీళ్ళు వృత్తి ఏంటంటే రాత్రిపూట పగలపూట చెత్త పేపర్లు చెత్త డబ్బాలు ఏరుకునే విధంగా ఊరంతా సెర్చ్ చేస్తారన్నమాట. ఎక్కడన్నా కానీ తాళం వేసి ఉండి వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయనుకోండి, అలాంటి వాటికి వెళ్ళి నైట్ పూట వెళ్ళేసి దొంగతనం చేసి తీసుకెళ్తుంటారు. ఈ చాలా దగ్గరలో ఇట్లాంటి గ్యాంగ్ చాలా ఉండే ఇట్లా చేస్తున్నారు. వీళ్ళు కూడా చేస్తున్నారు ఇంతకుముందు, ఎక్కడక్కడ కేసులు రిజిస్టర్ కావాలి వెళ్ళి మీద. అందుకనే వీళ్ళ కింద కేసు పెట్టి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఒక నేర చరిత్ర వీళ్ళకి లేకపోవడం వల్ల వీళ్ళు కంటిన్యూ చేయడం జరుగుతుంది. అందుకని ఇలాంటి వాటికి పులి స్టాప్ పెట్టాలని చెప్పి ఇలాంటి వాటి మీద మేము గట్టిగా పెట్టి ఈరోజు ఆ టెంపుల్కి యొక్క చరిత్రగా సంబంధించి ఆ మొత్తం వస్తువులను కూడా 120 కిలోల ఇతర సామాన్ మొత్తం రికవరీ చేసి గుడివారికి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. కనుక వీళ్ళందరినీ కూడా ఈరోజు జైలు పంపిస్తున్నాం. దీని మొత్తాన్ని కష్టపడిన తెనాలి రూరల్ ఎస్ఐ గారికి మరి వాళ్ళ సిబ్బందికి కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. సుమారు ఇవి 1 లక్ష రూపాయల వాల్యూ ఉంటుంది. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు Star Srinidhi, Star Srinidhi,
Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. Yes, TV Tenali.